ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధన కొరకై చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. గడిచిన పునరుద్ధాన దినం నుంచి నాటి వరకు దేవుని అపారమైన ప్రేమలో, దేవుని కృప ద్వారా మరి మనము సజీవులుగా ఉన్నాము. సజీవులమైన మనము దేవుని స్తుతించుట, ఆరాధించుట, అతి ముఖ్యముగా పునరుద్ధాన దినములో దేవుని సన్నిధిలో గడుపుట దేవుడు మనకిచ్చినటువంటి మరి ఉన్నతమైన భాగ్యం గనుక ఈనాడు చదవబడినటువంటి మన వాక్య ధ్యానము 102వ కీర్తన, సామ్ చాప్టర్ 102 వర్స్ 1 to 28, మొదటి నుంచి 28 వాక్యాల వరకు చదువుకొని ఉన్నాం. చదవబడ్డ ఈ వాక్యం యొక్క మూలాంశం ఏంటంటే, అక్కడ పైన రాయబడి ఉంటుంది, దుఃఖము చేత ప్రాణం నొక్కినవాడు దేవుని సన్నిధిలో పెట్టిన మొర్ర. దేవుని సన్నిధిలో మొర్రపెట్టే అనుభవాన్ని కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేని కొరకు మొరపెట్టాడు అనే విషయాన్ని మనము లేఖనాల్లో ధ్యానము చేద్దాం. ఒక కీర్తన పాడుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. చేతున్న వాళ్ళందరూ కూడా దేవుని కనపడదాం. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న చప్పట్లు వరకు సంతోషంగా పాడగలిగిన వారు మైకి మీద దగ్గర ఉన్నప్పుడు అందరూ కలిసి పాడదాం. పాడలేని మధ్య పాడే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వేదగాలి బాణములు చేయుచుండదాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. వేదగాలి బాణములు చేయుచుండదాయములు, అపవాది కోరలు కోరుచుండె ప్రాణములు. నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయువా, నీ బలిపీఠము చెంత నాకు చోటు నీయువా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను. ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కృంగిపోతున్నాను.
సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని కనపడదాం. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూసిన కరిగిపో దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయి నా దీనుడను లేదు. నీ ఆత్మను కోల్పోయి నా దీనుడను నేను. ఆలకించుమా ఆదరించుమా ఆలకించుమా ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. జీవనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. మంచిది. చాలా చక్కగా అందరూ కూడా కొత్త కొత్త కీర్తనలు చక్కగా పాడటానికి ఎంతగానో హోంవర్క్ చేస్తున్నారు. అందరు కూడా అది కూడా ట్రాక్ల మీద పాడుకోవడానికి చక్కగా నేర్చుకొని ఆ విధంగా దేవుని గణపరుస్తున్న విధానము చాలా సంతోషంగా ఉంది. ఈనాటి మన యొక్క వాక్య ధ్యానం 102వ కీర్తన మనం చూసినప్పుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు దుఃఖం చేత ఉన్నప్పుడు తన ప్రాణాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతున్నాడంటే తన ఆయుష్ను గురించి మొరపెడుతున్నాడు. తన ప్రాణము యొక్క దినముల గురించి మొరపెడుతున్నాడు. తన దినములను వెళ్ళబుస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన సంవత్సరములను దినములను గురించి వెళ్ళబడుతున్నాడు. ఈ 102వ కీర్తన అంతా మనం చూసినప్పుడు 2వ వాక్యం అంటుంది, నా కష్ట దినమున నాకు విముఖుడై ఉండక్కుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. చాలు. డు నాట్ హైడ్ యువర్ ఫేస్ ఫ్రమ్ మీ ఇన్ ద డే ఆఫ్ మై డిస్ట్రెస్. Incline your ear to me, answer me speedily in the day when I call. ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో, మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటామో, ప్రాణము దేవునితో మాట్లాడగలుగుతుంది. ప్రాణము దేవునితో ఎప్పుడు మాట్లాడుతుందంటే సమస్యల పర్వములో మనం ఉన్నప్పుడు. అన్నీ సమృద్ధిగా కలుగున్నాయి అనుకోండి, అటువంటి వ్యక్తికి దేవునితో పని ఉండదు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి మనుషుడికి ఈ మూడే చాలా అవసరం. మొదట ఆర్థికం, రెండవది ఆ ఆర్థికం ఉన్నటువంటి ఆ ధనమును అనుభవించడానికి కావలసిన శారీరకమైనటువంటి శరీర ఆరోగ్యం. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక దృక్పథ కూడా చాలా అవసరం. శరీరం అందంగాను బలముగాను దౌష్ట్యంగా ఉన్నప్పటికీ మానసికంగా కృంగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోవడం అంటే కుటుంబాల్లో శోధనలు, కుటుంబాల్లో సమాధానం లేని స్థితి, ప్రేమలు చల్లారిపోయిన స్థితి, ఐక్యత లేని విధానం, ఇవన్నీ ఏమి చేస్తాయంటే మానసికంగా కృంగదీస్తాయి.
ఇవి ఏవీ లేని మనుష్యుడు ఇక దేవుని దగ్గరికి రాడు. ఇవన్నీ కలిగి ఉన్నవాడే దేవుని సన్నిధిలో ఉంటాడు. ధనవంతుడికి ఇవన్నీ లేవు అని అనుకోవద్దు. ధనవంతుడికి ధనం ఉంటుంది, మానసికమైన ఒత్తిళ్ళు చాలా ఉంటాయి, శారీరకమైన పరిస్థితులు పనిచేయవు, శరీరము పనిచేయదు, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. కనుక ధనం ఒకటి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం అనుకోవడం చాలా తప్పు. అందుని బట్టి కీర్తనకారుడు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థన కూడా ఎలా చేస్తున్నాడంటే, అయ్యా నేను కష్ట సమయంలో నీ దగ్గరకు వచ్చినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనను పక్కకు నెట్టివేయొద్దు, నా మొరను నువ్వు త్రోసివేయొద్దు. జీవితంలోని కష్ట సమయాల్లో ప్రతిదీ వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, కనిపించినప్పుడు ఆ పరిస్థితిని మనకై మనం మార్చలేమనే నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలుసుకున్నప్పుడు దేవునికి మొరపెట్టి మన జీవితాలను, పరిస్థితులను ఆయన చేతుల్లో మనం పెట్టగలిగితే, ఆ పెట్టే ఆ నిరీక్షణ మనకుంటే, ఆ దేవుని కటాక్షము కొరకు మొరపెట్టి ఆయనను జోక్యం చేసుకోమని వేడుకునే అనుభవం ఈ కీర్తనంతా కూడా. తన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని, తనను విడిచిపెట్టడనే నమ్మకమే ఈ 102వ కీర్తన. దేవుడు కష్ట సమయాల్లో సహాయంగా ఉంటాడని. మనం చేసే ప్రార్థన ప్రాణముతో చేయాలి. అంటే అర్థం ఏంటండి? ప్రార్థన చేయని వాళ్ళందరూ ప్రాణం లేని వాళ్ళనా? కదా. మనం చేసే ప్రార్థన ప్రాణముతో చేయాలట. చనిపోయిన మనుష్యుడు లేకపోతే చనిపోయినటువంటి ఆ శరీరం ప్రార్థన చేస్తుందా? కొంతమంది బ్రతికుండి ప్రార్థన చేయలేకపోతారు, చూసారా? వారిని గురించి చెప్తున్నాడు. ప్రాణంతో ప్రార్థన చేయండి, బ్రతికుండగానే ప్రార్థన చేయండి, బ్రతికుండగానే మొరపెట్టండి. కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టే అనుభవం. కష్టం అనేది లేకపోతే ఏ మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళడండి. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకోట కాదు. కానీ కష్టం అనేది ప్రతి మనుషుడికి సహజం. ఆ కష్టం అనేది ఎప్పుడైతే మనిషిని వెంటాడుతుంటుందో దేవుణ్ణి మర్చిపోడు. కష్టము వెంటాడని మానవుడు దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, భూమి మీద ఎవడో ఉండడు. వాడు ధనవంతుడైనా, బలవంతుడైనా, అధికారి అయినా, ఇంకేమైనా కలిగి ఉండని, సీఎం టు పిఎం, ఓవర్ టు ఆల్ ఇండియా లేదా ఆల్ వరల్డ్, ఎంత ధనము కలిగిన ధనవంతుడైనా. కొంతమంది ధనవంతులను మన వాళ్ళు పేరు లిస్టులోకి తెస్తుంటారు. ఆయనకి ఎంత ఉంది, ఆయనకి ఎంత ఉంది. ఎవరికి ఎంతుందా? ఆయన ధనము ఆయనకు ఆరోగ్యమునివ్వదు, ఆయన ధనము ఆయన దేవుని దగ్గరికి చేర్చదు, ఆయన ధనము ఆయనకు మనశ్శాంతినివ్వదు. ధనవంతుకు మనశ్శాంతి ఉండదు, మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రియులరా, మనం ధన్యులము. స్తోత్రం. మనం ఎందుకు ధన్యులం తెలిసిన? ఏ దినమునకు సరిపడే ఆహారాన్ని ఆ దినము దేవుడు సమృద్ధిగా దయచేస్తున్నాడు. అంతకంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బంది అయింది, తక్కువగా ఉంటే కూడా ఇబ్బంది అయింది. అందుకే ఆయన అంటాడు, నీకు ఏ దినమున ఏమవసరమో దాన్ని నేను దయచేస్తాను, తొందరపడద్దు. ఈరోజు నీకేం కావాలో నాకు తెలుసు, రేపటి దినం ఎక్కడ గెలుగున్నావు కూడా నాకు తెలుసు, దాన్ని నేను నీకు దయచేస్తాను. అడిగే అనుభవము కావాలి, దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం కావాలి. కీర్తనకారుడి యొక్క ఉద్దేశాన్ని మనం తీసుకుంటే, దేవుని దగ్గర తను మొరపెడుతూ తన యొక్క ఆయుష్కాలాన్ని లెక్కేసుకుంటున్నాడు, తన దినమును లెక్కేసుకుంటున్నాడు. 3వ వాక్యములు అంటాడు, పొగర ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. పొగను గురించి, గాలిని గురించి మనం ఉపమానం తీసుకుంటే, పొగనైనా చూడగలమేమో కానీ గాలిని మనుష్యుడు చూడలేడు. కానీ ఆ గాలి లేకపోతే మనుష్యుడు బ్రతకలేడు. మనుష్యుడు అన్నిటినీ తలస్తూ ఉంటాడండి, ప్రతిదీ తలబోసుకుంటుంటాడు. నేను ఈ గ్రామంలో ఎంత పెద్దోడిని, ఎంత మొనగాన్ని, ఎంత వాణ్ణి, ఎంత వీణ్ణి అని.
నువ్వు ఎంతటి వాడవైనా దేవుడు ఇచ్చాడు చూసావు ఆ గాలి అనేది లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆ గాలి అనేది నీవు కాదు, నిన్ను కన్నా డాడీ కాదు, ఆయన కన్నా డాడీ కాదు, సృష్టి ఆరంభంలో ఉన్న ఏ డాడీ కూడా గాలిని తయారు చేయలేదు. ఒకవేళ మనుష్యుడు సమస్తాన్ని సృష్టించగలడేమో దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, కానీ మనుష్యుడు బ్రతకటానికి దేవుడు తయారు చేసిన గాలిని మాత్రం ఏ మనుషుడు తయారు చేయలేడు, దాన్ని చూడలేడు. ఈ ఒక్క ఆధారం చాలు మనం దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఆయన గణపరచాలి, ఎందుకు ఆయనకు మనము విధేయులమై ఉండాలి. కీర్తనకారుడు ఇక్కడ మొదట ప్రారంభించింది ఏంటంటే తన ప్రాణాన్ని కాపాడమని మొత్తుకుంటున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ప్రాణానికి మొదట కావాల్సిందేంటి? గాలే కావాలి. ఆ గాలి లేకపోతే ఏ మనుష్యుడు బ్రతకలేడు. ఆడు ధనవంతుడైనా బలవంతుడైనా అధికారి అయినా ఎన్ని కలిగి ఉన్నా ఎన్ని గొప్పలకు పోయినా. గనుకనే కీర్తనకారుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొగను మనము చూడగలుగుతున్నాం. కట్టె కాల్చినప్పుడు అందులో నుంచి పొగ క్షణములో మాయమైపోయే పొగ. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి కనిపించదు కదా. కట్టె కాల్చినప్పుడు పొగ వస్తుంది, అది ఎటు వెళ్తుందో తెలియదు. మనుషుడు పీల్చుకునే గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో అసలు తెలియదు. గనుక ఆ కట్టె ఏ రీతిగా పొయ్యిలో కాలిపోతుందో నా ఎముకలు అలా క్షీణించిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. ఏమండి ఎలా ఉందట? ఎండ దెబ్బకు వాడిపోయినా. ఎప్పుడైనా పరిశీలించుకున్నారా మన హృదయాలు ఎలా ఉన్నాయో? అయ్యాడు లోపల శరీరంలో ఉన్నాయి, అయ్యం బయటకు వచ్చేవి కాదు నేను చూసుకోవడానికి. గనుక దాంతో నాకేం పని అనుకున్నట్టు ఉంటుంటాం మనం. కానీ కీర్తనకారుని యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు మన హృదయాలు దేవుని సన్నిధికి ఎలా ఉన్నాయంటే ఎండ దెబ్బకు వాడిపోయిన గడ్డి వలె కనిపిస్తూ ఉన్నాయి. అంటే దేవునికి మనము చేసే ప్రార్థన, మనము చేసే అర్పణ, మనము చేసేటువంటి ఆ యొక్క కన్నీటి ప్రార్థన ఏమాత్రము దేవుని దగ్గరికి చేరటం లేదు. గనుకనే తన ప్రాణము దుఃఖముతో దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవాన్ని కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. దుఃఖపడిన ప్రాణము, మనశ్శాంతి లేని ప్రాణము, ఆర్థికంగా మనశ్శాంతి, శారీరకంగా శరీరం సహకరించని స్థితి, మానసికంగా వీటన్నిటిని తట్టుకునే శక్తి, ఈ మూడు కావాలండి ప్రతి మనిషికి. ఈ మూడిట్లో ఏది కొదవగలిగినా మనుషుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. మన యోహాను, బోధాల యోహాను శరీర బలహీనతతో హాస్పిటల్లో ఉన్నాడు కదా. గడిచిన 2 వారాలుగా ప్రార్థన చేస్తున్నాం. తన స్థితి ఏంటో తనకు తెలుసు. నేను 2 సార్లు ఇంటికి వెళ్ళి బాలేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు చెప్పాను, నీ ఆరోగ్య స్థితి ఇలా ఉండకూడదు యోహాను. నీ వయసుకు మించిన అనారోగ్యం నీకు వచ్చింది. ఈ వయసులో నీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కాదు ఇవి. ఎప్పుడైతే శరీరము వాపులతోనూ బలహీనతోనూ వచ్చిందో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి. ఈ సేమ్ ప్రాబ్లం వచ్చిన ఒక వ్యక్తి మా కుటుంబంలో మరణించాడు, నేను చూశాను. ప్రాబ్లం శరీరంలో దేనికైనా రావచ్చు. హార్ట్కి వచ్చినా కూడా ఆపరేషన్ చేస్తారు. లివర్కి ఆపరేషన్ లేదు. లివర్కి ఆపరేషన్ లేదు. లివర్కి ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో మనిషి యొక్క శరీరంలో రక్తం మారిపోతుంది, శరీరం అంతా వాపుతో వస్తుంది, శరీరంలో ఉన్నటువంటి ఆ అవయవముల స్థితి కూడా మారుతుంది. కొన్నిసార్లు మనము నిర్లక్ష్యంగా ఉండి దేవుని పైన నెపం వేస్తుంటాం కదా. గాయాలు జరుగుతూ ఉంటాయి.
చిన్న గాయము కదని వదిలేస్తే అదే పెద్దదవుతుంది. చిన్నగా గాయం తగిలినప్పుడే దానికి జాగ్రత్త పడితే అక్కడితో అది ఆగిపోతుంది. డాక్టర్స్ సైట్ ఉండే వాళ్ళకి, సైట్ అంటే ఇలా 4 అద్దాలు పెట్టుకునే వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇప్పుడు 0.5 ఉంది నీ యొక్క కనిచూపు దృష్టి, ఈ అద్దాలను ఇలాగే వాడితే అది అక్కడే నిలబడుతుంది, లేకపోతే అది 1 పాయింట్కి వస్తుంది, 2 పాయింట్స్ కూడా వెళ్ళిపోద్ది అంటారు. దాని రీజన్ ఏంటంటే అద్దాలు వాడినప్పుడు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఆ కనుచూపు యొక్క ఆ ప్రాబ్లము సాల్వ్ అవుతుందని అర్థం. అలాగా కొన్నిసార్లు మన ప్రాణపు స్థితి మనకు అర్థమైన మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మన నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు మన ప్రాణం మీదకి తీసుకొస్తుంది. ప్రాణం మీదకి తెచ్చుకునే పరిస్థితిని మనం తెచ్చుకొని దేవుని మీద మనం నింద వేస్తే ఆయన ఏం చేయగలడు చెప్పు? ఆయన నిన్ను సృష్టించాడు, నీకు కొన్ని మార్గాలు చెప్పాడు, నువ్వు ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు, ఇలా చేస్తే నా కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఎంతమంది మరణానికైనా సమీపించడానికి సిద్ధమవుతున్నారు, కానీ దేవుని దగ్గరికి మొరపెట్టే అనుభవాన్ని మాత్రము ఏమాత్రం ఒప్పుకోవట్లేదండి, అంగీకరించట్లా. చావునైనా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి కీర్తనకారుడు మొరపెట్టినట్టుగా మొరపెట్టలేకపోతా ఉన్నారు. ఆయన ఏమైనా రోగం వచ్చి వెళ్ళాడా దేవుని దగ్గరికి? ఏమండి, ఏ రోగంతో వెళ్ళలేదు, తన్ను తాను పరిశీలించుకున్నాడు, తన పరిస్థితి ఏంటో దేవుని దగ్గర అడుగుతున్నాడు, తన ఆయుష్కాలాన్ని దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, అయ్యా నాకు రోగం వచ్చి నా కిడ్నీలు చెడిపోయినాయి, నన్ను బాగు చేస్తావా, నా ఆయుష్ని పెంచుతావు అని అడగట్లేదు. లేకపోతే నా గుండె నొప్పి వచ్చేసింది, ఈ గుండె ఆపరేషన్ చేయాలనేమో, ఇప్పుడైతే నువ్వు కాపాడు ఇమీడియట్గా నాకు ఆరోగ్యమైన అడగట్లేదు. నా ప్రాణంలో ఉన్నటువంటి నా ఆయుష్కాల దినములు ఎలా ఉన్నాయని నేను లెక్కేసుకున్నప్పుడు దినములు ఎలా వెళ్ళిపోతున్నాయట? ఏమంటున్నాడండి? పొగ ఎగిరిపోయినట్లుగా దినాలు వెళ్ళిపోతున్నాయి. 1 వీక్ బ్యాక్ కలుసుకున్నాము, అప్పుడే వారమైందా అనిపించింది నాకు. నిన్నటి దినమున, ఈరోజు ఆదివారం అనుకున్నప్పుడు అప్పుడే వారం అయిపోయిందా? మన దినములు అలా వెళ్ళిపోతున్నాయి. మనుషుడు వాటిని గుర్తించగా ఇంకా సమయం ఉంది, ఇంకా దినములు ఉన్నాయి, వృద్ధాప్యములు వచ్చినా కూడా ఇంకా దినములు ఉన్నాయి, వయసు సడలించి సహకరించని సమయం ఉన్నా ఇంకా దినములు ఉన్నాయి అని దేవునికి దూరస్తులుగా ఉంటూ ఉన్నారు. దేవుడు వృద్ధాప్యం అనగా 70 సంవత్సరములు కనీసము దాటిన పెద్దవాళ్ళు. మరి ఇన్ని దినాలు దేవుడు నిన్ను కాపాడు. నీకంటే చిన్న వాళ్ళు మరణించారు కదా, యవనస్తులు మరణించారు. 50 సంవత్సరం లేనిది, 30 సంవత్సరం లేనిది, 20 అయ్యో వయసు సంబంధం లేకుండా మరణాలను చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు ఆయుష్నిచ్చాడంటే వాళ్ళకంటే ఏ మంచి నాలో ఉందని అనుకునే మనుష్యుడు లేడు. అలా కీర్తనకారుడు తన ప్రాణముతో దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, అయ్యా నాకు ఇన్ని దినాల ఆయుష్నిచ్చావు, నా యొక్క ప్రాణము నా దినములు గాలిలాగా ఇలా ఎగిరిపోతూ ఉన్నాయి, నా హృదయము ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె ఉంది, భోజనము చేయుటకే నేను మరిచిపోతూ ఉన్నాను, నా మూలుగుల శబ్దం వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయి ఉన్నాయి. ఏమండి, యోహాను నేను ఇక్కడ నుంచే ఆలోచన చేయగలను. ప్రార్థిస్తున్నాం, కుటుంబ ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం, తనకు దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వాలని, యవన కాలంలో ఉన్నటువంటి తన బలహీన స్థితిని దేవుడు తీసివేయాలని. అయితే నేను ఏమనుకుంటున్నానంటే, చాలామంది యవనస్తులను దేవుడు తన యొక్క ఉన్నతమైన కృపతో కాచినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నారు. అది చాలా బాధాకరమైన పరిస్థితి. ఆ మధ్యకాలంలో భాస్కర్ పరిస్థితి కూడా అలాగే ఉండే. భయపడి వణికిపోయాడు. ఇక 1 వారంలో నేను చనిపోతానేమో అనే స్థితిలో ఉంది తన యొక్క ముఖ కవలికలు. ఇప్పుడు ఆరోగ్యం హ్యాపీగా ఉండేసరికి దేవుడు ఎలా ఉంటాడు అన్నట్లుగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు? ఏడుంటాడు ఆయన? ఆనాడు ఎలా ఉన్నాడంటే, దేవుని సన్నిధికి వచ్చి కనపడకపోతే నేను చచ్చిపోతానేమో, కాబట్టి నేను కనిపించాలి. గుడ్. దేవుని యొక్క
కృపను, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ, నీ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, నీ భార్య యొక్క ప్రార్థన నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతే ఎలాగా? అలా అనేక మంది, నాట్ ఓన్లీ భాస్కర్, ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ పిల్లలు ఎలా ఉంటున్నారంటే ఆ ఆరోగ్యం కొరకు మాత్రం ఆ 2 దినాలు మామూలుగా ఉండదు పరిస్థితి. అది యవన కాలమా, నడిప్రాయమా, వృద్ధాప్యమా కాదు, కానీ మన ప్రాణాలు దేవునితో మమేకం అవ్వాలి. మరణము ప్రార్థించే వారికి వస్తుంది, మారు మనసు పొందిన వారికి వస్తుంది, మారు మనసు లేని వారికి వస్తుంది, ఇంకొకరికి అందరికి వచ్చేదే. మరణము తర్వాత జీవం ఉంటుంది, దాని కొరకే మనం ఇప్పుడు సిద్ధపడాలి. మరణము తర్వాత జీవం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చనిపోయిన లాంటి మరణాలు కాదు అవి. ఆలకించండి అమ్మా. ఇప్పుడు మనం టక్కున చనిపోతున్నాం, ఏ బస్సు గుద్దో, లారీ గుద్దో, బండి మీద పోతానో, మనం నడుచుకుంటూ పోతే మనకి వెనకవాడు వచ్చి పొడిసో, ఊరక కాలిదారి కింద పడో, టక్కున ఎనికిబడో చచ్చిపోతున్నాం. చాలా సింపుల్ మరణాలు ఇవి. మరణము తర్వాత తీర్పు ఉంది. ఆ తీర్పు దినమున నువ్వు ఇప్పుడు మట్టి అయిపోయినటువంటి శరీరము మట్టి అయిపోయింది, కానీ ఆత్మ బ్రతికే ఉంది. గుర్తుపెట్టుకో, ఆత్మకు మరణం ఉంటుంది ఎప్పుడు? తీర్పు దినమున. ఇక్కడ చచ్చిపోయాము, మట్లో పెట్టేశారు, మా శరీరం గాలిపోయింది, నాకేం లేదనుకుంటావే, అది తప్పు కదూ. గ్రహించలేని మూర్ఖత్వం. ఇక్కడ నువ్వు ఎలా బ్రతికినా చచ్చిపోయేదే. చచ్చిన తర్వాత తీర్పు అనేది ఉంది. శరీరం మంటికి మన్నైపోతుంది, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతుంది, ఆత్మకే తీర్పు ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మ రోజు మాట్లాడుతుంది, ఆత్మ రోజు సమాధానం చెప్తుంది. ఆ ఆత్మ ఇక్కడ మనం ఎట్లా బ్రతికామో అక్కడ చెప్తూ ఉంది. ఆ ఆత్మ మరణించాలి అంటే ఇక్కడ దేవుని ఇష్టములో బ్రతకాలి. ఆ ఆత్మకు మరణం లేదట, అది తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ ఆత్మదానికి తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు దినమున మరణం అనేది ఉండదు. అగ్ని ఆరని పురుగు చావని ఆ స్థలంలో ఉంటాం. ఇప్పుడు ఊరకే చచ్చిపోతున్నాం, అక్కడ నువ్వు చచ్చిపోవాలని ఎత్తుకున్నా చావడానికి అవకాశం లేదు నాన్న. దాని కొరకే సిద్ధపడాలి. మన కుటుంబాల్లో ఉన్న మన యవన బిడ్డలకు కానీ, మీ భర్తలకు కానీ, మీ కుటుంబీకులకు కానీ, రక్త సంబంధులకు కానీ మీరు చెప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే పూర్తిగా మీకు తెలియదు కనుక. తెలుసుకున్నా దాన్ని మీరు అనుసరించట్లేదు కనుక. మనం అనుసరిస్తే ఏం చేస్తామంటే మన బిడ్డలకు నేర్పించుకుంటాం, అరే నాన్న మరణం అందరికీ ఉంది, మరణం తర్వాత తీర్పు ఉంది, ఆ తీర్పు దినమున జరిగే మరణాన్ని నువ్వు చావాలంటే చావలేవరా, నరక యాతన పడుతుంటావు అని. అనేక ఉపమానాలను మనం వింటున్నాం కూడా కదా. లాజరు ఒక ధనవంతుడి దగ్గర ఆడు పడేసిన మెతుకులు తింటూ బ్రతికాడు. ధనవంతుడు ఇక్కడ బ్రహ్మాండంగా బ్రతికాడు, ఎక్సలెంట్ లగ్జరీ, అంత స్టార్ 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 లెవెల్లో బ్రతికాడు. మరణం తర్వాత ఏమైంది? ఆ స్టార్ పోయింది, ఈ ఎంగిలి మెతుకులు ఉన్నవాడు ధనవంతుడయ్యాడు. ఈ ఎంగిలి మెతుకులు తిన్నవాడిని ఆ ధనవంతుడు అవుతున్నాడు. అయ్యా ఆ లాజరు ఆ బ్రొటన వేలితో ఒక చుక్క నీళ్లు దాహం తీర్చు అని. ఏ దినమది? అది ఏ దినమండి? తీర్పు దినము. మనకు ఉపమానాలు చాలా చెప్పాడు, చాలా ఉపమానాలు నేర్పించాడు. అయితే మనం వింటున్నాము, వాటిని అనుసరించట్లేదు, మన బిడ్డలకు నేర్పుకోవట్లేదు, మన భర్తతో దాని గురించిన సంభాషణ ఉండట్లేదు. మొదట సమస్య ఎక్కడుంది? భార్యాభర్తలు ఇరువురు, నాకు తెలుసు, నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను మరి ఎంతమంది కుటుంబాల్లో వారి కుటుంబం అంతా కలిసి సంభాషించుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే ఖచ్చితంగా సాయంకాలం 6-7 గంటల మధ్యలో కనీసం 1 గంట మేమందరము కూర్చుంటాం. కుటుంబం అనేది చేరి భార్య,
బిడ్డలు, కుటుంబ అక్కర్లతో పాటుగా దేవుని సంగతులను కూడా మాట్లాడుకోవాలి. ఆ అలవాటు నేర్పించుకోవాలి పిల్లలకి. ఆ అలవాటు లేని పిల్లలు యవ్వన కాలంలో ఏమవుతారంటే పోరంబోకులు అయిపోతారు. ఆ స్థితికి తయారు చేస్తుంది ఎవరంటే నీవే. నీ కుమారుడు చెడిపోయాడు, నీ కుమార్తె చెడిపోయిందంటే తల్లిదండ్రుల అవిధేయత. కొన్నిసార్లు తల్లిదండ్రులు విధేయతలో ఉన్న బిడ్డలు చెడిపోతుంటారు. అది కాల నిర్ణయం. వాళ్ళ కర్మకు మనం బాధ్యులం కాదు. తల్లిదండ్రులు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా ఏదో ఒక రూపంలో అపవాది పట్టుకెళ్తుంటుంది. దాన్ని మనం ఏం చేయలేం. ఫస్ట్ నీ పని నువ్వు చెయ్యి. మన పని మనం చేయాలిగా. దేవుడు మనకిచ్చిన పనిని మొదట మనం చేసి తర్వాత దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలంటే మొదట మనం చెయ్యాలి. పనికి వెళితే పని చేసి అయిపోయినాక జీతం ఇస్తాడు. ముందు జీతం ఈ తర్వాత పని చేస్తాంటే ఎవరు? గవర్నమెంట్ జీతగాడు కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా పనిచేస్తేనే 30వ తారీఖు జీతం ఇస్తాడు. నువ్వు 30వ తారీఖు ముందే జీతమే నేను చేసుకుంటానంటే జీతం ఎవరు? దేవుని పని నువ్వు చేసి దేవుణ్ణి శోధించి అప్పుడు దేవుణ్ణి అడగాలి. ఆ మాదిరిగా కీర్తనకారుడు ఈ కీర్తనలో తన ప్రాణము దుఃఖపడుతున్న విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రాణము దుఃఖపడుతుంది, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంది. హృదయము దుఃఖపడుతుంది, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంది. తన ఆయుష్కాలపు దినములన్నింటినీ లెక్కేసుకుంటూ వచ్చాడు. మరి 11వ వాక్యంలో అంటున్నాడు కదా, నా దినములు ఇక్కడ 6వ వాక్యంలో మనం చూస్తే, అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటి వలె ఉన్నాను. అవి రెండు ఏంటివో నాకు తెలియదు. గూడబాతు అంటే ఎలా ఉంటుంది? ఏమన్నా ఐడియా ఉంది ఎవరికన్నా మీకు? అడవిలో ఉంటుందంటారు. మరి దానికి ఉన్న లక్షణాలు ఏంటో, స్వభావం ఏంటో నాకు తెలియదు. ఇక్కడ మరి కీర్తనకారుడు ఈ మాటను మనము చూస్తే 6వ వాక్యాన్ని యెషయా భక్తుడు కూడా 38వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ మాటను పలికాడు. కానీ దాని అర్థం ఏంటో నాకు అంత అర్థం కాలే. 38:10లో కూడా అమ్మ కాదమ్మా, 34:11. 34 గూడబాతులను ఏదు పందులను దాన్ని ఆక్రమించుకొనును, గుడ్లగూబియు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనును చాచును, శూన్యమును గుండును పట్టును. ఇవి ఏంటంటే దేవుని యొక్క రాజ్యం వచ్చే సమయంలో జరిగే తీర్పులు ఇవి. మరి గూడబాతు స్థితి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి దేవుని యొక్క రాకడ సమయంలో తీర్పులను ఉద్దేశించి చెప్పబడిన ఆ మాట ఈ 6వ మాట. ఇక 7వ మాటలోకి రాగానే, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. పిచ్చుక రాత్రి మెలకువగా ఉంటుందంట. అది ఇంటి మీదనున్న పిచ్చుక. మనుషుడు పిచ్చుక కాదండి. మనిషి రాత్రిలో చక్కగా నిద్రపోవాలి. మనిషికి రాత్రి నిద్రపట్టట్లేదంటే పిచ్చుక వలె దానికి ఉన్న స్వభావం, పిచ్చుక కలిగిన స్వభావం. పిచ్చుక నిద్రపోదంట. నేను చెప్తే మళ్ళీ కోపం వస్తుంది ఎవరికైనా. సుమా, నిద్రపోని వాళ్ళకి రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె ఉన్నారట. కొంతమంది నిద్ర రాని వాళ్ళ పరిస్థితి. మీకు విషయం చెప్పనా, పడుకోగానే నిద్రపోయే అనుభవం ఉంది అంటే అది కూడా దేవుడిచ్చిన కృపే. దేవుని దయ వల్ల నాకున్న స్ట్రగుల్స్కి, నాకున్న ఆరాటానికి, పోరాటానికి నాకు ఎప్పుడో ఈ పాటికి బీపీలు, షుగర్లు మొదలుగున్నాయన్నీ రావాలి.
దేవుని కృప ఏంటయ్యా అంటే, అవి నా జోలికి రాకపోవడానికి మొదటి కారణం ఏంటంటే, 6 అయినా 7 అయినా 9 అయినా 8 అయినా భోజనం చేసిన అట్లీస్ట్ 15 minutes మోర్ అంతే. ఇంకా భోజనం చేస్తుంటే కూడా నిద్రపోతున్న సందర్భాలు ఉన్నాయి. దేవుని దయ వల్ల సకాలానికి ముందు తక్కువ నిద్రపోతాను. ఎందుకు నిద్రను గుర్తు చేశానంటే, పిచ్చుక నిద్రపోదట. పిచ్చుక ఒంటరిదయ్యి ఇంటి మీద ఉండి చూస్తూ ఉంటుందట. పిచ్చుక లాంటి వాళ్ళం కాదు మనం. దేవుడు అటువంటి ఆరోగ్యాన్ని మనకు దయచేయాలంటే దేవుని ఆజ్ఞలను గైకొంటూ దేవుని సన్నిధిలో మోకరించే వారముగా, ప్రార్థించే వారముగా, ప్రాణాన్ని అప్పగించే వారముగా ఉండాలి. ప్రాణాన్ని దేవునికి అప్పగించాలి. అయ్యా, ఈ పగటి కాలం అంతా నీ కృపలో నాకు ఇచ్చిన ఈ ప్రాణం ద్వారా నా బిడ్డలను పోషించుకోగలిగాను. ఇదిగో ఈ సాయంకాల సమయంలో నేను పడకెళ్తున్నాను, మంచి నిద్ర నువ్వు, మంచి ఆరోగ్యం నువ్వు, మరలా పగటి కాలము నా యథాతిథ నా పనులు చేసుకోవడానికి కావలసిన ఆరోగ్యం ఇమ్మని దేవుని దగ్గర అడగటమే మన ప్రాణాలు ఆయనతో మాట్లాడడం అంటే. అలసి సొలసిపోతుంటావు, నో ప్రాబ్లం, పక్కలో ప్రార్థన చేయి, పడుకో, ప్రార్థన చేయి, పర్వాలేదు. ప్రాణం మాట్లాడాలి దేవునితో. నువ్వు ఎలా ఉన్నావనే కాదు అక్కడ ముఖ్యం, నీ ప్రాణం ఆయనతో మాట్లాడాలి. 8వ వాక్యం ఇంకా చక్కగా అంటాడు, దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద ఎర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. ఏమండి, ప్రతి మనిషికి శత్రువు ఉంటాడండి, మంచివాడైనా చెడ్డవాడైనా, పాస్టర్ అయినా టీచర్ అయినా. పాస్టర్లకి ఇంకా ఎక్కువ ఉంటారు. ఈరోజు పాస్టర్ నా కొరకే చెప్పాడు, నా గురించే చెప్పాడు. వీళ్ళే శత్రువులు అంటే. బోధిస్తున్నప్పుడు ఇక్కడ శత్రువా ఇంకొకరా కాదు, కానీ మనకున్న శత్రువులు మనల్ని నిందించువారే, మనల్ని నిందించేవారే మనకు శత్రువులు. అటువంటి వారిని నా నుంచి దూరం చేయి. నీ కోపాగ్నిని బట్టి, నీ ఆగ్రహమును బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నారు. నేను మొన్నటి దినం ఎక్కడో ఫోన్లో చూస్తూ ఉన్నాను, ఎక్కడో ఏ ప్రాంతం నాకైతే తెలియదు. ఆ మనుషులు నీగ్రో జాతి కంటే ఇంకొక తెగలాగా ఉన్నారు. ఆ ఇసుకను తవ్వుతూ ఉంటే ఎక్కడో నీళ్ళు వస్తున్నాయి, ఆ నీటిని వడపోసుకొని తాగుతున్నారండి. ఇసుక, ఎడారి ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు, నీరు లేదు, ఇసుకను తవ్వుతూ ఉన్నారు. ఇసుక ప్రాంతం అది అంతా, ఎక్కడో అంత మట్టి నీళ్లు కనపడ్డాయి. ఆ మట్టి నీళ్ళను తోడిపోసుకొని తాగుతూ ఉన్నారు. అయిపోయిందా? ఇంకా దేవుడు మనకిచ్చిన గొప్ప కార్యములు. అక్కడ నాలాంటి సేవకుడు పరిచర్య చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో స్త్రీలు ఉన్నారు, పురుషులలో. బాప్తిసం ఇవ్వాలి, నీళ్లు లేవు. వారందరుగా వెళ్ళి ఆ నీటిని తీసుకొచ్చి, ఏది అట్లా ఆ గుంతలలో తోడిన నీటిని తీసుకొచ్చి వాటన్నిటిని ఒక చోట అమకూర్చి, ఆ సమకూర్చిన చిన్న గుంతలో బాప్తిసం తీసుకుంటున్నారు. స్తోత్రం. వాళ్ళకంటే మనం ఎంత రాయల్గా బతుకుతున్నాం అండి. ఎన్ని ఫెసిలిటీస్ కలిగి బతుకుతున్నాం. చక్కని లైటింగ్స్, మంచి ఫ్యాన్స్, మంచి ఆహారము, మంచి నీళ్లు, మట్టి నీళ్లు తాగి వాళ్ళు బతుకుతున్నారు. మనం మినరల్ వాటర్, మళ్ళీ వడపోసిన వాటర్. భూమిలో సమృద్ధి కలిగిన వాటర్ వస్తే మళ్ళీ వాటిని వడపోసి, ఆ వడపోసిన వాటిని వడపోసి ఎన్ని వడపోతలో ఒక్కొక్క లీటర్ 500-600 రూపాయలు పెట్టి తాగుతున్న మహానుభావులు ఉన్నారు. మనకు దేవుడు అట్టి స్థితి లేదులే. 1 లీటర్ వాటర్ 500-600 అంట. మనం 10 రూపాయలు పెట్టుకుంటున్నాం. మనమేం తక్కువేం కాదు. ఏ విధము చేతనైనా వాళ్ళకంటే మనము గొప్ప వాళ్ళమే, అదృష్టవంతులమే, ధనవంతులమే. అన్ని దేవుడు సమృద్ధిగా మనకిస్తే మనకి ఎన్ని నొప్పులో దేవుని మందిరానికి వెళ్ళటానికి. అలాంటివన్నీ చూడాలి.
స్త్రీలు చాలామంది పనికిమాలని చూస్తూ ఉంటారు. ఏంటయ్యి 7 నుంచి 11, 12 గంటల దాకా సీరియల్స్ వస్తుంటాయంట, ఒకటి మార్చి ఒకటి, అరగంటకు ఒకటి. దానివల్ల ఏం ప్రయోజనం రాదు. ప్రయోజనకరమైన చూడు, నేర్చుకుంటాం. అన్నిటిని పోల్చుకుంటున్నాగా మనము, అన్నిటిని పోల్చుకుంటున్నాం. దీన్ని కూడా పోల్చుకో. వాళ్ళ స్థితి చూడు. ఎడారి ప్రాంతములో గుంటలలో నీరు చేదుకొని దాహము తీర్చుకోవడానికి లేని స్థితిలో ఆ గుంటలో ఉన్న నీరంతా సమకూర్చుకొని బాప్తిసం తీసుకుంటున్నారు. వాళ్ళు అనాలి, ఎందుకు తీసుకోవాలి? తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, తాగటానికి నీరు లేదు, సమృద్ధిగా కావలసిన ఏ ఫెసిలిటీ లేని మాకు బాప్తిసం ఎందుకండి? ఈరోజు 3 పూటల సమృద్ధిగా తిని కావలసిన సమస్తాన్ని అనుభవిస్తూ ఏం ప్రార్థనలే, ఏం బాప్తిసములే, ఏమి దేవుడులే అని చెప్పి దేవునిపై మనం నిందలేస్తే ఎలాగా? పోల్చుకో. కేవలం నీ పక్కవారిని, ఎదుటివారిని కాదు, దూర ప్రాంతాల్లో అన్నము నీళ్ళు లేని వాళ్ళు బ్రతుకుతున్నారే, వారికంటే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఆయుష్తో బ్రతుకుతున్నావో, ఎంత సమృద్ధిని దేవుడు నీకు ఇచ్చాడో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఉన్నావు అనుకో, ఆ పరిస్థితి కూడా మనం చూడవలసిన దినం ఒక రోజు వస్తుంది. ఆ పరిస్థితిని కూడా ఒక దినం మనం చూస్తాము. ఎందుకంటే దినములు అలా వెళ్ళిపోతున్నాయి, దినములు అలా సాగిపోతున్నాయి. 10వ వాక్యం అంటాడు, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నిన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి, గడ్డి వలే వాడిపోతున్నాను. మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయ్యా మేము గడ్డిపలే వాడిపోతున్నాము, మా దినములు ఇలా వెళ్ళబుచ్చుకుంటున్నాము, కానీ వాడిపోతున్న స్థితిలో మేమున్నామని ఎరగలేకపోతున్నారు. ఇందాక ఎవరో పాట పాడుతున్నారు, వాడిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా. పాట ఎంత మధురంగా ఉంది కదా. వాడిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా అంటే అర్థం ఏంటి? నా ఆయుష్ తరిగిపోకముందే, నేను మరణానికి సమీపించకముందే, నా దినములు ముగించకముందే దేవా నన్ను వాడుకో. ఎప్పుడైనా అడిగారండి, అయ్యా నా ఆయుష్ తరగకముందే, నా దినములు తగ్గిపోకముందే, నేను మరణానికి సమీపకుందే నీ పని చేస్తాను, నీ పరిచర్య చేస్తాను, నీ సన్నిధిలో ఉంటాను. ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా ఆరంభం నుంచి ఇప్పుడు మనము 102వ కీర్తన వరకు వచ్చాం. ప్రతి కీర్తన దేవునితో మమేకమైన విధానం, దేవుని సన్నిధిలో ఉండవలసిన విధానం, దేవుని దగ్గర మొరపెట్టవలసిన విధానం, దేవుడు మన కనెక్ట్ అయ్యే విధానం. ఎన్ని విధాలుగా కీర్తనకారుడు వివరిస్తూ వస్తున్నాడు. మనమైతే అనుకుంటున్నాము మన దినములను ఎలా వెదుపుచ్చుకుంటున్నామంటే ఏ దినముకు ఆ దినం తెచ్చుకుంటున్నాం, ఏ దినముకు ఆ దినము తింటున్నాం. పరిచర్యలో సమస్యలు, సంఘాల్లో సమస్యలు, ఐకమత్యం లేని విధానము, సహోదర భావం లేని విధానము, ఏమండి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే ఈ లెక్కింపులతోనే మన దినాలు వెళ్ళిపోతున్నాయి. ఆయన అది లెక్కేసుకోవట్లా. ఆయన లెక్కేస్తుందంటే నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి, గడ్డి వలె నా దినములు వాడిపోతున్నాయి. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు, నీ నామస్మరణ తరతరములను. స్తోత్రం. ఏమండి ఇప్పుడు 50 సంవత్సరాలు నాకైతే వచ్చున్నాయి, 50 పండగలు క్రిస్మస్లు అయిపోయినాయి. ఏమన్నా మారినాయా? 50 క్రిస్మస్లు అయ్యాయి, ఏమీ మారలా. ఆ మొదటి క్రిస్మస్లో నేను సంవత్సరం వాడిని, ఆ 20వ క్రిస్మస్లో యవ్వనుణ్ణి, ఈ 50వ క్రిస్మస్లో నడిప్రాయమునకు సమీపమైన వాడు. క్రిస్మస్ అయితే మారలేదు, నా వయస్సు తరుగుతూ ఉంది, నా దినములు లెక్కించబడుతూ ఉన్నాయి. మరి జీవితంలో మార్పులు కనపరచబడుతూ ఉండాలి. మన దినములను లెక్కేసుకోవాలి, ఆయుష్కాలములను లెక్కేసుకోవాలి, దేవుడిచ్చిన ఆయుష్ పరిమాణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నామస్మరణ ఎప్పటి వరకు ఉంది? తరతరములు ఉంది. అది ఒక దినముతో, ఒక యుగముతో, ఒక కాలంతో ముగిసేది కాదు.
మా నాన్న నా జ్ఞాపకం చేశాడు క్రిస్మస్, ఆయన చనిపోయాడు. ఇప్పుడు నేను నా బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక దినంలో చనిపోతాను, వాళ్ళు వాళ్ళ బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఇది తరతరములు సాగుతుందా, మధ్యలో ఆగిపోయిందా? దేవుని నామస్మరణ తరతరములు ఉంటుందండి. ఇది ఒక రోజుతో ఒక దినముతో ముగించేది కాదు. కాబట్టి ఆయన నామస్మరణను ఈరోజు ఏం చేసుకుంటాం? రోజు ఏంది దేవుని ప్రార్థనలు? ఆ మధ్యకాలంలో ఎవరు అన్నారట, ఏమి పండగలు, ఏం ప్రార్థనలు, రోజు చేసుకునేది ఏంది? సంవత్సరం ఒకసారి చేసుకునేది ఎందుకు? సంవత్సరం కాదు, ఒక దినమే దేవుడి ఆయుష్కాలము. అక్కడే నువ్వు నో గ్యారంటీ. సంవత్సర కాలము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. 16-17 సంవత్సరంలో దేవుని ఆలయంలో మనం బ్రతుకున్నాము. మనం ఇక్కడున్నా, మనము మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లలను కూడా చూస్తున్నాం. మరి ఇటువంటి దేవాలయం ఇబట్టే కదా దేవుడు మనల్ని ఆయుష్కాలంతో కాపాడాడు. ఇవాళ మన ధననిధిలో ఒక 10 లక్షల దాకా డబ్బులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడ ఒక మందిరం అనేది ఉంది, ఆ మందిరంలో సంఘం ఉంది, ఆ బిడ్డలు వేసిన అర్పణలు ఈరోజు మన దగ్గర ఉన్నాయి. ఎవరన్నా ఏకంగా ఒక 10 లక్షలు తెచ్చి దాచిపెట్టారు ఇక్కడ? ఈ దేవాలయం లేకపోతే 10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దేవాలయం లేకపోతే ఆ సంఘం అనేది ఎక్కడుండేది? ఈ దేవాలయం లేకపోతే ఈరోజు ఇంతమంది పిల్లలు వాళ్ళ యొక్క మరి మంచి చెడుకు, దీవెనలకు, ఆశీర్వాదాలకు నిలయమైన కొలవైనటువంటి దేవాలయంలో ఎంతమంది మనం ఉన్నాం? అటువంటి దేవాలయాన్ని మనం చనువుగా, చులుకనుగా ఏముందిలే అన్నట్లుగా మనము చూడకూడదు. కొన్ని తెలియని విధానాలు తెలుసుకోవాలి. దేవునికి దూరస్థంగా ఉండి లోకంలో ఉన్న వారికి పట్టవండి. దేవుని పనులన్నీ కూడా వాళ్ళకు హేళనగా ఉంటాయి, చులకనగా ఉంటాయి, లెక్కలేనితనంగా ఉంటాయి. కనుకనే దేవుని సంఘంలో దేవుని పిల్లలే పరిచర్య చేయాలి. లోకంలో ఉండేవాళ్ళు పరిచర్యకు పనికిరారు, సంఘంలో పనికిరారు. ఎందుకంటే దేవునిలో ఉన్నవాడికి దేవుడంటే భయం ఏంటో, దేవుని యొక్క అక్కర్లేంటో, దేవుడు ఆయన పిల్లలకు ఏమి నేర్పించాడో నేర్చుకుంటాడో తెలుసుకొని ఉంటాడు. కనుక మందిరం నుండి యవ్వనులకు మందిరంలో ఏ అక్కర కలిగిందో తెలుస్తుంది. లోకంలో తిరిగేవాడికి ఇక్కడ ఏం అవసరం ఉందో అడిగేం తెలుస్తుంది. కనుక నా ప్రియ దేవుని సంగమా, మన యొక్క దినములు గడ్డివలే వాడిపోతున్నాయనే విషయాన్ని ఎరిగి దేవుడు సియోనుపై చూపిన కరుణ, ఆ దయ, ఆ కాలము మనకు సమీపమైందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ మాటను 13వ వాక్యంలో క్లియర్గా లేచాడు. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చింది, నిర్ణయ కాలము వచ్చేసే ఉంది. దేవుడు నిర్ణయించిన సమయం సమీపమై ఉంది. ఇంకా ఉంది టైం అనుకోవద్దు, ఆల్రెడీ వచ్చేసింది. దేవుడు నిర్ణయించిన ఆ సమయం, ఆ కాలం వచ్చేసింది. ఇంకా సమయం ఉందని మన దినములను వెళ్ళబుచ్చుకుంటూ మన కాలమును నిర్లక్ష్యం చేసుకొనక చివరి మాట చదువుకొని మన వాక్యాన్ని ముగింపులోని చూసుకుందాం. 17వ వాక్యంలో అంటాడు, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతాడు. ఈ మాటను మనం జనరల్గా ఏం తీసుకుంటాము? దిక్కులేని దరిద్రుల ప్రార్థన అంటే అర్థం ఏంటి? డబ్బు లేనివాడు, ధనము లేనివాడు, ఏ ఇల్లు వాకిల్ లేనివాడు, ఏడో రోడ్లంబడి తిరిగేవాడైనా అర్థము దరిద్రుడు అంటే. దరిద్రుడు అనే మాటకు అర్థం ఏంటంటే దీనత్వం కలిగిన వాడు. దీనత్వము కలిగిన వాడంటే తగ్గింపు కలిగి మోకరించగలిగిన వాడు. ఈరోజు మనలాంటి పల్లె గ్రామాల్లోనే మగవాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, కానీ పట్టణాల్లో ఉండే కలెక్టర్లు సైతము దేవాలయంలో మోకరిస్తున్నారు. కలెక్టర్ అంటే ఒక జిల్లాకు అధికారి. ఒక జిల్లాకు అధికారి అయినటువంటి కలెక్టర్ వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తాడు. ఒక జిల్లాకు అధికారి అయినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారి వచ్చి దేవుని సన్నిధిలో మోకరిస్తాడు, పరిచర్య చేస్తాడు. ఏమి లేని నువ్వు మాత్రమే గర్వపడతావు. ఎందుకంటే ఆ దేవుడు నిర్ణయించిన కాలం నువ్వు ఎరగవు గనుక, ఆ నిర్ణయ కాలం తెలియదు గనుక. మన పిల్లలందరినీ దాదాపు 3-4 రోజులు మనము ప్రతి మాసము VBSకు పంపిస్తుంటాం. మార్కాపురం ఐడియా ఉందా? ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు? ఏమండి, బండికి 30 మంది ఎక్కుతున్నారు. ఎంతమంది పిల్లలు వెళ్తున్నట్టు ఎవరి చేతులు ఎత్తరేంటి? 30 మంది పిల్లలు వెళ్తున్నారు ప్రతి సంవత్సరం 4 రోజులు VBS క్లాసులకి.
మీకు తెలియదు, ఆ పిల్లలకు తెలుసు. అక్కడ పరిచర్య చేసే మొత్తం టీచర్స్, హెడ్ మాస్టర్స్, వాళ్ళ జీతాల్లో నెల వంతు తీసి అది వాళ్ళే ఖర్చు పెట్టి పిల్లలకు VBS క్లాసులు చెప్తున్నారు. తెలుసా మీకు? వాళ్ళ సొంత డబ్బు తీసి, సంఘం కాదు, వాళ్ళు బాత్రూంలో గడుగుతారు, అక్కడ వాళ్ళు అన్నం వడ్డిస్తారు, ఇస్తర్లు ఎత్తేస్తారు, వండి పెడతారు. వాళ్ళు సిగ్గుపడరు. ఎందుకని? దేవుడు అంటే ఏందో తెలుసుకున్నారు గనుక. దేవుడు అంటే ఏదో తెలిసిన వాడు దేవుని పరిచర్యకు వేగిరపడి వెళ్తాడు. ఎవరు పిలవరు, వాళ్ళకి ఎవరు చెప్పలా. సీఎం ఏమో ఆర్డర్ వేయలా, అయ్యా మీరు ప్రతి నెల 4 రోజులు VBS క్లాసులు పెట్టి మీ జీతాల నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషించండి అని. గర్వంతో కూడిన మనుషులమై దేవుడంటే ఎరుగక దేవునికి దూరస్తులుగా బ్రతుకుతూ ఉన్నాం. స్త్రీలైనా పురుషులైనా దేవుడి ఆజ్ఞలను విని వదిలిపెట్టమాకండి. విని వదిలిపెట్టడం వల్ల ఏమవుతుందంటే, మందిరముకు వెళ్ళి దేవుని మాటలు నేర్చుకున్నవాడు, బయట ఉండి దేవుని మాటలు విన్నవాడు ఈక్వల్ అయిపోతున్నారు. దట్ రీజన్ ఏంటంటే, నువ్వు విన్న పాఠాలను నెమరేసుకోవట్లేదు, నీ జీవితానికి వాటిని అన్వయించుకోవట్లేదు, ఆ ప్రకారముగా బ్రతకట్లేదు. గనుకనే ఇవన్నీ కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సంభవిస్తూ ఉన్నాయి. కనుక ప్రియులారా, వాక్యాన్ని మనము పిన్ టు పిన్ చదువుకుంటూ వెళ్తున్నాం, అందులో ఉన్న సత్యం ఏందో నేర్చుకుంటున్నాం. అనేక మందికి మాదిరిగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఈయన పలుకుతున్న మాట ఏంటంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనపై, అంటే ఎవరి గురించి ఎవరు అడుగుతున్నారు? కీర్తనకారుడు ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారి గురించి దేవుని దగ్గర అడుగుతున్నాడు. నువ్వు అడగట్లా, నీ గురించి ఆయన వాలంటీర్గా పనిచేస్తున్నాడు. నీ గురించి ఆయన పనిచేస్తున్నాడు. అయ్యా, దిక్కులేని దరిద్ర స్థితిలో ఉన్న వారిని, వారి ప్రార్థనను ఆలకించు. ఆయన ఇంకేం పని నీ గురించి ఆయన చెప్పడానికి? నాకేం పనండి ఇక్కడికొచ్చి గంట పాటు నిలబడి మీకు ఇవన్నీ చెప్పడానికి? ఎవరు తక్కువ తీసుకొనక దేవుని మాటల వైపు మనసుంచి ఆ మాటల వైపు ముందు కొనసాగే ప్రయత్నం చేయాలి. దరిద్రుడు అంటే ధనము లేనివాడో, డబ్బు లేనివాడో, లేకపోతే ఇంకొకడో కాదు, కానీ దీనత్వం కలిగిన వాడు. అటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు నీవు సహాయము నీవు. ఆయనను సేవించుటకై జనములను రాజ్యములను కోల్చబడినప్పుడు మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతకు యెరూషలేములో ఆయనకు స్తోత్రం ప్రకటించున్నట్లు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు. స్తోత్రం. ఏమండి, దేవుడు ఎక్కడున్నాడట? తన పరిశుద్ధాలయము నుంచి వంగి మనల్ని చూస్తున్నాడట. నిటారుగా నిలబడి చూడట్లేదు. గమనించుకోలేకపోతున్నాం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు, ఆకాశం నుండి దృష్టించననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. ఎవరికి వాక్యము? ఎవరికండి? వచ్చు తరం అంటే మీ పిల్లల పిల్లలకు. ఈరోజు నువ్వు నేర్చుకో, అది నీ పిల్లలకు బోధించుకో. ఈరోజు నువ్వు నేర్చుకో, రాబో తరం వారికి మాదిరముగా బ్రతుకు. వచ్చు తరం వారు నేర్చుకునేలాగున ఉండాలి. అట్లుగా మనము సిద్ధపడాలి. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేను ఇలాగు మనము చేసి కుమారులు నిలిచిందరు, వారి సంతానము నీ సన్నిధిన స్థిరపరచబడును. ఆమేన్.
దేవుని యొక్క పిల్లలు స్థిరపరచబడతారు. దేవుని యొక్క పిల్లలు ఆయన యొక్క సన్నిధిలో స్థిరపరచబడతారు. దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలి. మనము కట్టుకునే గృహాలు స్థిరమైనవి కాదు, మన కలిగి ఉన్నటువంటి రక్త సంబంధులు స్థిరమైన వాళ్ళు కాదు, మన కలిగిన బంధువులు స్థిరమైన వాళ్ళు కాదు. దేవుని సన్నిధి స్థిరమైనది. అది ఎప్పటి వరకు ఉంటుంది? తరతరములు ఉంటుంది. స్తోత్రం. తరతరములు ఉండేది మేలా, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేది మేలా? ఏది మేలండి? తరతరములుండే దేవుణ్ణి కలిగిన వారముగా ఉండాలి. తరతరముల వరకు ఉండేటువంటి ఆ యొక్క విధానాలను మన బిడ్డలకు నేర్పించే అనుభవం కావాలి. అట్టి కృప కొరకు ప్రార్థన చేయాలి. అట్టి కృపను కలిగిన అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరము లేచి నిలబడి దేవుని కొద్ది నిమిషాలు మాత్రమే గణపరిచి, కొద్ది నిమిషాలు మాత్రమే మనము ఆయన సన్నిధిలో, నాయనా నీకు స్తోత్రం, నీ సన్నిధానములు ఎంతవరకు ఉంచినందుకు మీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు మాకిచ్చిన దినములు, మేము కలిగి ఉన్నటువంటి విధానము, ఇదిగో నాయనా మేము ఈ దినములో కష్ట సమయంలో నీ సన్నిధానంలో ఏ రీతిగా మేము ప్రార్థించాలో, ఏ రీతిగా మేము మిమ్మల్ని అడగాలో, ఏ రీతిగా మేము నాయనా నీ సన్నిధిలో ఉండాలో నీ మాటల చేత మాకు నేర్పించిన దేవా స్తోత్రమని అందరము కూడా ఆయన సన్నిధిలో నాయనా అనుభవాన్ని మాకివ్వు, ఆ అనుభవాన్ని మేము నేర్చుకునేటువంటి కృప నాకు ఇవ్వని దేవుని సన్నిధిలో ప్రైజ్ ది లార్డ్. అందరం సంతోషంగా ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. yes అవమానాలను ఆశీర్వాదంగా తీసుకొని నిందలన్నట్టుగా నీకు దీవెనలుగా మార్చేసి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడైనటువంటి దేవుడిని నువ్వు స్తుతిస్తున్నావు, ఆరాధిస్తూ ఉన్నావు. yes Lord. అవును నాయన, ఎన్నో అవమానాల మధ్యలో ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి నీతో దేవునికరంగా మారుస్తున్న దేవా నీకే స్తోత్రం.
నేను వేసే ప్రతి అడుగులో Yes. నాయనా, నేను వేసే ప్రతి అడుగులో నీవు నాకు దీపముగా ఉండి నడిపిస్తున్నా దేవా. యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా పరిశుద్ధాత్ముడా స్తోత్రం. ఆరాధన, వర్షిప్ వర్షిప్, ఆరాధించు ఆరాధించు. హోలీ హోలీ ముఖములో దుఃఖమే ఉండనీయగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా యేసయ్యా. స్తోత్రం. సంతృప్తి లేని జీవితాల్లో సమృద్ధినిచ్చి నీ గురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చుటకు ఆయన ఇదిగో ఈ సమయంలో నీ దగ్గరలో ఉన్నాడు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. అవును నాయనా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముఖ్యముగా మార్చి, చిరునవ్వుతో మెరిసిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవును నాయనా, నన్ను చిరునవ్వుతో నింపిన యేసయ్యా. నా కన్నులో ఉన్నటువంటి దుఃఖము ఆ నిందలన్నిటినీ దీవెనకరముగా మార్చిన యేసయ్యా. యేసయ్యా ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఎస్, మా కన్నులున్న దుఃఖమును, శాశ్వతమైన ఆనందమును, సమస్తమైన జీవమును, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితిని నీ నామములో ఎత్తిపట్టి నీ మాటల చేత ఆదరించి సంతృప్తినిచ్చి నీ కృపలో ఎత్తిపట్టుమని వాక్యం ద్వారా సూటిగా నాతో మాట్లాడదేవా మీకు స్తోత్రము. మా దినములు గడ్డిపోవలు ఎండిపోతున్నప్పటికీ మా హృదయం మీకు దూరముగా ఉన్నదని ఎరిగి నీ సన్నిధిలో నీ సహవాసాన్ని కలిగి నాయనా నీకు ఇష్టలుగా నివసించే కృపలో కూర్చోమని ఇదిగో తండ్రి ఈనాటి నాయనా ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో మిమ్మల్ని చేరి ఘనపరచుటలో ఆరాధించుటలో నీకిష్టలుగా నీ సన్నిధిలో మోకరించి నీ సన్నిధిలో ప్రభువా వారి జీవితాలను అప్పగించుకొని నాయన ఎంతమంది బిడ్డలైతే నిన్ను గణపరచుటకు ఏకీభవించారు, స్వరమెత్తి నిన్ను గణపరుచున్నారు, అటు బిడ్డలతో మీరు ఉండమని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని నాయన ఆరాధనలో పాల్పొందిన వాళ్ళందరినీ కూడా ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.